హాయ్ అండి. సమ్మర్ అంటేనే మామిడికాయల సీజన్ కదా. మామిడికాయలతో మనం చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాం. పర్టికులర్‌గా పచ్చి మామిడికాయలతో అయితే ఎన్ని రకాలైన పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాటిలోనే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి కూడా ఒకటి. నా స్టైల్‌లో పక్కా కొలతలతో ఈ తురుము పచ్చడిని ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను. ఈ పచ్చడి కోసం నేనైతే 2 పుల్లగా ఉండి మీడియం సైజులో ఉండే పచ్చి మామిడికాయలు అయితే తీసుకుని ఒక్కసారి కడిగేసి శుభ్రంగా తుడిచేసిన తర్వాత ఈ మామిడికాయల మీద ఉండే తొక్కనైతే కంప్లీట్గా రిమూవ్ చేసేస్తున్నాను. మీకు ఏమైనా మామిడికాయలు తడిగా ఉన్నట్టు అనిపిస్తే కాసేపు పక్కన పెట్టుకుని మామిడికాయల్ని ఆరబెట్టేసుకోండి. ఆ తర్వాత మామిడికాయని తురుముకోవడం కోసం మనకి తురుముకునే ఉంటాయి కదా, దాంతోటే మామిడికాయల్ని కంప్లీట్గా అయితే తురుముకొని పెట్టేసుకోండి. అస్సలు తడి తగలకుండా ఉంటేనే ఏ పచ్చడైనా ఎక్కువ కాలం పాటు ఫ్రెష్గా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. కాబట్టి ఎక్కడ తడి లేకుండా అయితే చూసుకోండి. నేనైతే ఇక్కడ గిన్నె కొలతలతో అయితే చూపిస్తున్నాను. అందుకనే ఒక చిన్న గిన్నె తీసుకుని దాంతో తురుమునైతే కొలుచుకుంటున్నాను. నాకైతే నేను తీసుకున్న చిన్న గిన్నెతోటి 2 కప్పుల వరకు ఫుల్గా అయితే మామిడికాయ తురుము అనేది వచ్చింది. గిన్నె కొలతలతో అయితే అందరికీ క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి నేనైతే గిన్నె కొలతలతోనే చూపిస్తున్నాను. ఇప్పుడైతే మామిడికాయ తురుమును పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి 1 స్పూన్ వరకు మెంతులు, 2 స్పూన్ల వరకు ఆవాలు వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారబెట్టేసుకుని ఆ తర్వాత ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుము తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు వరకు పల్లి నూనెనైతే వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇందులోకి 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొద్దిగా ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, అలాగే క్రష్ చేసుకున్న ఒక ఫుల్ వెల్లుల్లిపాయను కూడా వేసుకుని పోపును బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని ఇందులోకి కొద్దిగా ఇంగువనైతే వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. మీకు ఈ ఫ్లేవర్ నచ్చకపోతే కంప్లీట్గా స్కిప్ చేసేయండి. ఇలా వేసుకుని ఒక్కసారి కలుపుకొని పోపు అనేది చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ వరకు పచ్చడి కారం వేస్తున్నాను. అంటే హాఫ్ కప్ వరకు పచ్చడి కారం కరెక్ట్గా సరిపోతుంది. అలాగే హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువగా సాల్ట్ కూడా వేసుకోండి. ముందుగా మనం బ్లెండ్ చేసుకున్న ఆవాలు, మెంతుల పొడిని కూడా వేసుకుని ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని ఒక్కసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసుకుని అంతా కలిసేలాగా ఇంకొకసారి అయితే కలిపేసుకోండి. మీ దగ్గర పచ్చడి కారం అవైలబుల్గా లేకపోతే రెగ్యులర్గా వాడుకునే కారాన్ని కూడా వాడుకోవచ్చు, కానీ పచ్చడి కారం అయితే ఇంకా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న పచ్చడిని చూస్తుంటే వెంటనే తినేయాలని నోరు ఊరిపోతుంది, కానీ ఒక్కరోజు పాటు ఊరితే ఇంకా బాగుంటుంది. అందుకనే ఏదైనా గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక రోజు పాటు ఊరిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలింది కదా, ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని వేడి వేడి రైస్లోకి ఈ పచ్చడి నెయ్యి వేసుకుని కలుపుకొని తింటూ ఉంటే చాలా కమ్మగా, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఇది 8 కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజుల పాటు అయితే స్టోర్ ఉంటుంది.